For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఈ మధ్యన అని కాదు, చాలా వరకు అందరూ చాలా బద్ధకంగా ఫీల్ అవుతారు. అంటే నైట్ టైం పడుకున్నప్పుడు కానీ, ఫర్ సపోజ్ ఏదైనా వర్క్లో ఉన్నా కానీ యూరిన్ అనేది వచ్చినప్పుడు ఆపేసుకుంటారు చాలా వరకు. అది అబ్బాయి అవని అమ్మాయి అవని, ఎక్కువగా అయితే అమ్మాయిలే చేస్తారు ఈ పని. సో అలా ఆపుకోవడం వల్ల మనకి ఎలాంటి అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మేడం మనకి ఫ్యూచర్లో కానీ? వస్తాయి కదా. ఎలా అంటే ఇది ఎక్కువగా మనం స్కూల్ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళలో చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని అండ్ స్టమక్ పెయిన్స్ రావడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. సో ఎందుకు ఇలా వస్తుంది అని అంటే మనకి యూరినరీ బ్లాడర్ ఎప్పటికప్పుడు మనం తీసుకునే వాటర్ని ఫిల్టర్ చేసేసి వేస్ట్ ని బయటికి పంపించేస్తుంది యూరిన్ రూపంలో. కానీ మనం ఆ బయటికి వచ్చేదాన్ని పోనివ్వకుండా మనం అడ్డు పెట్టాం అనుకోండి, సో ఏవైతే ఉంటాయి అందులో కొన్ని మలినాలు ఉంటాయి, కొన్ని వ్యర్థాలు ఉంటాయి, లైక్ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్లు, అవన్నీ బయటికి వెళ్ళకపోకుండా మనం ఆపుకోవడం వల్ల ఏంటంటే అవి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. అండ్ యూరినరీ బ్లాడర్ కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది తెలియట్లేదు వీళ్ళకి. సో అందుకని చెప్పి యూరిన్ వస్తే ఎప్పుడైనా వెంటనే వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకంటే అన్ని చోట్ల వాష్రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి, కానీ ఏంటంటే సిగ్గు కొంతమందికి. లైక్ క్లాస్ లో యూరిన్ వచ్చింది అనుకోండి, లైక్ నేను ఇట్లా వేలు చూపించి అడిగితే ఏమనుకుంటారు చుట్టుపక్కల ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అని కొంతమంది సిగ్గుతోటి ఆపుకుంటారు. సో ఇలాంటి వాటికి ఎవరు అంత సిగ్గుపడాల్సిన పని లేదమ్మా. ఇది అనేది మనకి యూనివర్సల్ ట్రూత్. అందరూ వస్తే వెళ్ళొచ్చు, పర్మిషన్స్ కూడా ఉన్నాయి మనకి, అంతేగాని కూర్చొని అంతే ఉండకూడదు. దానివల్ల వీళ్ళకి అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. కొంతమంది ఏంటంటే ఆ సిగ్గుతోటి వాళ్ళకి లైక్ క్లాత్స్ లో పడిపోతున్నా కూడా, అండర్ ఆర్మ్స్ లో లైక్ పడిపోతున్నా కూడా వాళ్ళు వాటిని పట్టించుకోకుండా అంతే కవరప్ చేసుకుండే పిల్లలు ఉన్నారు. సో అలా కాకుండా కొంచెం ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పండి, యూరిన్ వచ్చినప్పుడు వెళ్ళండి అని. మేడం, ఒకవేళ వీళ్ళు చాలా రోజుల వరకు ఆపుకొని ఫర్ సపోజ్ యూరిన్ ఇన్ఫెక్షనే వచ్చింది అనుకో, మనకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? ఓకే, ఆయుర్వేదంలో యూరిన్ ఇన్ఫెక్షన్కి ఫస్ట్ మనం ఈ ఇన్ఫెక్షన్ని క్యూర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ వాటర్ తాగమని చెప్తా. ఎక్కువగా హాట్ వాటర్ తాగమని చెప్తాను. ఎక్కడైతే వీళ్ళకి ఆ ప్లేస్లో ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుందో, సో అక్కడ వీళ్ళు ప్రతిరోజు నీమ్ ఆయిల్ అని ఉంటుంది మన దగ్గర. సో ఆ నీమ్ ఆయిల్తో పాటు ఇంకొన్ని ఆయుర్వేద మూలికలు వేసి చేయిస్తాను ఆయిల్ నేను ఓన్గా. సో ఆయిల్ కనుక అప్లై చేస్తే ఏంటంటే అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం కంట్రోల్ అవుతుంది. సో ఇది ఎక్స్టర్నల్గా. అండ్ ఇంటర్నల్గా కూడా వీళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ లేడీస్కి చూసుకుంటే వజనాలో ఉంటుంది, అండ్ యూరినరీ బ్లాడర్ కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి యూరినరీ బ్లాడర్ కెపాసిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానన్నిటికీ ఏంటి అంటే లోపల ఇన్ఫెక్షన్ తగ్గడానికి కొన్ని ఆయుర్వేద మెడిసిన్ ఉంటుంది. సో అవి ఇస్తాము. అంటే ఎన్ని డేస్ లో తగ్గుతుంది? ఇది మినిమం ఒక 1 month లో వీళ్ళకి 90% కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది. బట్ 90% కంట్రోల్ అయినా కూడా ఆయుర్వేదంలో ఏ కోర్స్ అయినా కూడా మనకి ఏ ఇన్ఫెక్షన్స్ అయినా ఏ ప్రాబ్లం అయినా 3 or 6 months అని ఉంటుంది మనకి టైం పీరియడ్. ఇది మనకి పురాతన కాలం నుంచి ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న టైం ఇది. 3 or 6 months అని ఉంటుంది. ఈ టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఈ మెడిసిన్ ని వాడాల్సి ఉంటుంది. ఆయుర్వేదం యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా? ఆయుర్వేదం అంటే అంతా న్యాచురల్ కదా, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇందులో ఏ కెమికల్స్ ఉండవు, ఏ డ్రగ్స్ ఉండవు. మనకి మొక్కల ద్వారా తీసినవి అంతా కూడా, లైక్ స్టెమ్, రూట్, లీఫ్, ఫ్రూట్, ఫ్లవర్, సీడ్, వీటి నుంచి వచ్చేది. సో వీటి నుంచి నో సైడ్ ఎఫెక్ట్స్, అంతా న్యాచురల్ గా ఉంటది. ఇంకా వీళ్ళకి సమ్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా కంట్రోల్ అయిపోతాయి, తగ్గిపోతాయి మొత్తం ఈ ఆయుర్వేదం వాడడం వల్ల. చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.